అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ఉంది కదా వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. నిన్న శనివారం రాత్రి ఇండియన్ టీం జింబాబ్వేకి అయితే వెళ్ళింది T20 సిరీస్ కోసం. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, మయాంక్ యాదవ్, రింకు సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే టూర్కి అయితే వెళ్ళారు. జింబాబ్వేకి అయితే వెళ్ళారు. ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే పెండింగ్లో అయితే ఉన్నారు. అదే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ జరుగుతుంది కదా, ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శివం దుబేలు అయితే ఉన్నారు. వీళ్ళు ఈ మ్యాచ్ తర్వాత జింబాబ్వేకి అయితే ఇంగ్లాండ్ నుంచి డైరెక్ట్గా జింబాబ్వేకి అయితే వెళ్తారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ తర్వాత వెళ్తారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా అంటే చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండేది వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ కోసమే. ఎప్పుడు వైభవ్ సూర్యవంశీ 6లు 4లు కొడతాడు, ఒక అద్దరిపోయే కంబ్యాక్ ఎప్పుడు ఇస్తారని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేశాడు క్రికెట్ ఫ్యాన్స్ ని వైభవ్ సూర్యవంశీ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3 T20లు అయితే ఆడాడు. 3 T20లో కూడా మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు కానీ పెద్ద స్కోర్ అయితే కన్వర్ట్ అయితే చేయలేదు. దాని తర్వాత ఫిఫ్త్ T20కి పక్కన పెట్టేశారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. డైరెక్ట్గా ఇంగ్లాండ్ నుంచి డైరెక్ట్గా రాజస్థాన్ రాయల్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్కి అయితే వచ్చాడు. చాలా అంటే చాలా గట్టిగా ప్రాక్టీస్ అయితే చేశాడు. ఇప్పుడు జింబాబ్వేలో అయితే అడుగు పెట్టాడు. బ్రో, ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో వైభవ్ సూర్యవంశీ అనేది మ్యాటర్ అయితే అవుతుంది. చాలామంది వైభవ్ సూర్యవంశీ 6లు 4లు కోసమే చాలా అంటే వెయిట్ చేస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు. ఇక గౌతమ్ గంభీర్ అయితే ఈ T20 సిరీస్కి అయితే పక్కన అయితే ఉంటాడు. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఉన్నాడు కాబట్టి ఈ జింబాబ్వే T20 సిరీస్కి వివిఎస్ లక్ష్మణ్ అయితే మెంటార్గా అయితే పని చేస్తాడంట. లాస్ట్ టైం ఇండియా జింబాబ్వేతో ఆడింది ఎప్పుడు 2024లో అయితే ఆడింది. అంటే ఆ టైంలో 5 T20 సిరీస్, అంటే 5 T20 మ్యాచ్ల సిరీస్ అయితే ఆడింది. 4 మ్యాచ్లు ఇండియా గెలిచి జింబాబ్వేతో ఒక మ్యాచ్ అయితే గెలిచింది. ఇండియా అయితే T20 సిరీస్ అయితే గెలిచింది జింబాబ్వే అగెనెస్ట్. అప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండేది. కానీ ఎప్పుడు ఐర్లాండ్తో ఇండియన్ టీం అయితే ఓడిపోయిందో, ఇప్పుడు జింబాబ్వే కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఇండియన్ టీంని మేము కూడా ఓడిస్తాము అని అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. కంటిన్యూస్గా 6 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ అయితే రిజల్ట్ అయితే రాలేదు. ఈ T20 సిరీస్ గెలవకపోతే ఇక శ్రేయస్ అయ్యర్ ఎందుకు పనికిరాడని చెప్పొచ్చు, అవునా కదా. నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ టీమ్గా మారిపోతుందని చెప్పొచ్చు. ఇండియన్ టీం జింబాబ్వే T20 సిరీస్ని గెలుస్తుందని అయితే మనం అయితే కోరుకుందాం, ఓకేనా. దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.